వాట్ ఈస్ ఓవేరియన్ ప్రిజర్వేషన్? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన సొసైటీలో ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా ఎక్కువ అవుతుంది. అది ఎందుకంటే ఎక్కువ ఆడపిల్లలు ఇందుకు ముందుకులాగా 20 years అయినప్పుడే పెళ్లి చేసుకోవటము అలా ఏం జరగట్లేదు. ఎక్కువ చదువు మీద ఇంపార్టెన్స్, క్యారియర్, జాబ్స్. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక లేడీస్ కి ఒక క్లాక్ ఉంది. ఆ క్లాక్ లో 35 years దాటిన తర్వాత ఎక్స్ అంటే చాలా తక్కువ ఒక లేడీస్ లో. సో దానివల్ల మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం చూసే మన సందర్భంలో ovarian cryopreservation is very important. So what is ovarian? Who needs it? So ఎక్కువ శాతం ఇప్పుడు లేడీస్ కి కెరియర్, వాళ్ళ జాబ్స్ లో ఇంపార్టెంట్ ఇస్తారు. దానివల్ల కరెక్ట్ టైంలో మ్యారేజెస్ జరగట్లేదు, కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకట్లేదంటే సో దే కెన్ ఆప్ట్ ఫర్ ఓవేరియన్ క్రయోప్రిజర్వేషన్. సో ఇంకొక సందర్భంలో కొందరికి డైవోర్స్ అవుతుంది, ఇంకొక మ్యారేజ్ కి టైం పడుతుంది. సో అలా ఉన్నప్పుడు దే కెన్ ప్రిజర్వ్ ద ఎగ్స్. సో ఇదని ఆప్షన్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉంది. అది మీరు సద్వినియోగం చేయండి. సో లేకపోతే ఏమవుతుందంటే 35 years దాటిన తర్వాత లేడీస్ కి ఎగ్ అంతా ఆగిపోతుంది, ఇంకా రిలీజ్ కూడా అవ్వదు. సో ఇంకా మనం డోనర్ ఆప్షన్ కి వెళ్ళాలి. అదే మనం ఎగ్స్ మనం ప్రిజర్వ్ చేసామనుకో అది లేటర్ మన ఫ్యూచర్ యూస్ కి మనం చేయొచ్చు.